హాయ్, ఈరోజు మన వీడియోలో ఫ్రీగా పిఎస్డి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునే ఒక 11 వెబ్సైట్ల గురించి తెలియజేయబోతున్నాను. ఈ 11 వెబ్సైట్లలో నుంచి కూడా పిఎస్డి ఫైల్స్ మనకు కావాల్సినటువంటి విధంగా సెర్చ్ చేసుకుని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ వెబ్సైట్లు ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియజేస్తాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే నేను ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి freepik.com. దాని ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. freepik.com అని కొట్టగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో మనకి కావాల్సినటువంటి విధంగా మనం అన్నీ కూడా ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. వెక్టర్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, ఏఐ స్టాక్ ఇమేజెస్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి, పిఎస్డి ఫైల్స్, మోకప్స్ ఉంటాయి. నేను వీటన్నిటి గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఇప్పుడు మనం పిఎస్డి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి పిఎస్డిలోకి వెళ్దాము. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి లైసెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫ్రీగా ఉన్నాయన్నీ కూడా మనకి ఫిల్టర్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. బ్యాక్ టు స్కూల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అవుతుంది, చూద్దాం. ఆ ఇమేజ్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయింది. దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది జేపీజీ ఫైల్. ఇందాక మనకు అక్కడ కనబడింది కదా జేపీజీ ఫైల్. ఇది పిఎస్డి ఫైల్. పైన ఉన్నది పిఎస్డి ఫైల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, పిఎస్డి 205 MB ఉన్నది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వెబ్సైట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ మనం ఫ్రీగానే మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ నేను ఏమన్నా గ్రీటింగ్ అని టైప్ చేశాను. గ్రీటింగ్ అని వచ్చినాయి, ఇవన్నీ గ్రీటింగ్స్ వచ్చినాయి. వీటిల్లో కూడా మనం ఇక్కడ ఫ్రీ అని క్లిక్ చేసుకుంటే ఫ్రీగా ఉన్నాయన్నీ కూడా ఇక్కడ మనకు ఫిల్టర్ అయ్యి ఇక్కడ మనకు చూపిస్తాయి. చూసారు కదా, ఇవన్నీ చాలా బాగున్నాయి. అలాగే మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ అని కొడదాం. ఇవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లైసెన్స్లో ఫ్రీ అని క్లిక్ చేసుకోవాలి. ఫ్రీ అని క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఫ్రీగా ఏదైతే లభిస్తాయో అవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఇందాక నేను చేసిన విధంగా దీని మీద క్లిక్ చేయడం, ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత వెబ్సైట్ వచ్చేసి allfreedownload.com. అందులో కూడా సేమ్ మనకి అందులో ఎలాగైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఇందులో కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇది కూడా సేమ్ వెబ్సైటు అటువంటిదే. ఇందులో వెక్టర్స్, ఫొటోస్, ఫాంట్స్, ఫుటేజెస్, వెబ్ టెంప్లెట్స్, ఐకాన్స్, బ్రష్లు, స్టైల్స్ ఇవన్నీ కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి template.net. ఇందులో కూడా మనం PSD ఫైల్స్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో రెజ్యూమ్స్ కూడా ఉంటాయి. రెజ్యూమ్స్ కూడా మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వర్డ్లో అడుగుతుంది, గూగుల్ డాక్స్లో అడుగుతుంది. PSD పబ్లిషర్ మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి PicBest.com. ఇది ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో కూడా మనకు కావాల్సినటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బర్త్డే అని టైప్ చేశాను. బర్త్డేకి సంబంధించిన PSD ఫైల్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చూసారు కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. నేను ప్రతిదీ డౌన్లోడ్ చేసి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను అన్ని షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. మీరు ఈ వెబ్సైట్లో ఒక పేపర్ మీద రాసుకొని మీరు కూడా ఇందులో ఎలా విధంగా అయితే డౌన్లోడ్ చేస్తున్నామో ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి psfiles.com. ఇందులో కూడా సేమ్ అందులో అలాగే మనం ఇక్కడ సెర్చ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీల వారీగా ఉన్నాయి. కేటగిరీల ప్రకారంగా మనం సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి elegantflyer.com. ఇందులో మనకి ఫ్రీగా గ్రీటింగ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన విధంగా మనం అన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ డౌన్లోడ్ PSD ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత వెబ్సైట్ వచ్చేసి PSD ఫ్రీ బీస్. ఇందులో కూడా ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్లేయర్స్ అన్నీ మనకి కావాల్సిన విధంగా పోస్టర్లు, పాంప్లెట్లు ఇవన్నీ ఇక్కడ వీళ్ళే చూపిస్తున్నా చూడండి, ఫ్రీ 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 అని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి ఫ్రీ psdking.com. ఇది ఈ విధంగా చూపిస్తుంది. ఇది నాకు బాగా నచ్చిన వెబ్సైటు. ఇందులో మనకి పిల్ల ఆల్బమ్లు కూడా డిజైనింగ్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కరిజ్మా ఆల్బమ్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నాను. మ్యారేజ్కి సంబంధించినటువంటివన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిల్లో మనం ఫోటోలు పెట్టేస్తే సరిపోతుంది. ఇది డౌన్లోడ్ చేయాలంటే మనం ఒక డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ కేటగిరీల వారీగా ఉన్నాయి. మనకి ఏ కేటగిరీలు కావాలంటే ఆ కేటగిరీలో మనం అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేశాను. మనం వీళ్ళ ఫోటోలు తీసేసి మన ఫోటోలు మనకు కావాల్సినటువంటి ఫోటోలు పెట్టేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ ఫోటో డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ ఫోటో సైజు 42 MB ఉన్నది. ఈ రెండో ఫోటోలు మార్చేయచ్చు. ఇక్కడ ఫోటోలు మార్చేయచ్చు.
డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ సైజు 45.4 MB ఉంది. ఇది 78 MB ఉంది. ఇది 83 MB ఉంది. 50 MB ఉంది. 120 MB. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి graphixfamily.com. ఇందులో కూడా మనకు కావాల్సినటువంటి విధంగా మనం అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. విజిటింగ్ కార్డ్ చూద్దాం. విజిటింగ్ కార్డ్స్ వచ్చినాయి. ఫ్రీ అని చూపిస్తుంది. ఫ్రీ మనం విజిటింగ్ కార్డులు ఫ్రీగానే ఇందులో డిజైనింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, డిజైన్ చాలా బాగుంది. ఈ విధంగా మనం ఆ పేరు తీసేసి మన పేర్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా $0 ఇవన్నీ మనకి ఫ్రీగానే చూపిస్తుంది. తర్వాత వెబ్సైట్ వచ్చేసి డౌన్లోడ్ PSD-CC. ఇందులో కూడా మనం PSD ఫైల్స్ మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి freepsdtemplate.com. ఇందులో కూడా మనం కావాల్సినటువంటి విధంగా మనకు ఏదైతే కావాలో అవన్నీ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేశాను, ఫ్లవర్స్ ఈ విధంగా వచ్చింది. మనకు కావాలంటే దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని సైజ్ వచ్చేసి ఇక్కడ ఉంది. దీని సైజ్ ఇక్కడ ఉంది. డౌన్లోడ్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇదే వీడియో PSD ఫైల్స్ గురించి నేను పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయమనిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.